హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాగి యంత్రం. వజ్రాల వ్యాపారి వీరభద్రము పట్నంలో పని చూసుకొని పొద్దుపోయి తమ ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతడెక్కిన ఎద్దుబండి పట్నం పొలిమేర దాటుతూ ఉండగా పొడవాడి గడ్డం ఉన్న మనిషొకడు బండిని ఆపి, అయ్యా, గంట నుంచి చూస్తున్నాను, ఏ బాడుగు బండి ఇటుకేసి రాలేదు. నేను పోలవరం వెళ్ళాలి, బండిలో కాస్త చోటిస్తారా అని అడిగాడు. అందుకు బండివాడు వీలు లేదంటుంటే వీరభద్రం కల్పించుకొని, మనం పోలవరం మీదగానేగా వెళ్ళేది, ఆయన్ని బండి ఎక్కడి అన్నాడు. ఆ మనిషి బండిలో వీరభద్రం పక్కనే కూర్చొని, చాలా పెద్ద సాయం చేశారు అని ఒక్క క్షణం ఆగి, నా గడ్డము మాసిన దుస్తులు చూసి ఏమీ అనుకోకండి, నా పేరు రామేశం, నేనెన్నో ఇక్కట్లకు వచ్చి హిమాలయాలకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తున్నాను అన్నాడు. హిమాలయాల నుంచా అన్నాడు వీరభద్రము అతని మాటలు నమ్మలేక. అది గ్రహించిన రామేశము తన చొక్కా పైజేబులో నుంచి ఒక రాగి యంత్రం తీసి, చూడండి ఇదేమిటి అని అడిగాడు. వీరభద్రము దాన్ని అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూసి, రాగి యంత్రం, పైన ఏవో బీజాక్షరాలు చెక్కి ఉన్నాయి అన్నాడు. రామేశము ఆ రాగి యంత్రాన్ని జేబులో పెట్టుకుని, ఇది ఏవో బీజాక్షరాలున్న మామూలు రాగి రేకు కాదు, హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి నా కష్టాలు ఆలకించి ప్రసాదించాడు, దీన్ని దేవుని మందిరంలో ఉంచితే నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు. ఏడాది క్రితము ఇల్లు వదిలిపోయిన నేను మంత్రశక్తి గల ఈ రాగి యంత్రం లభించిందన్న ధైర్యంతో తిరిగి వస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఇద్దరికీ నిద్ర ముంచుకు వచ్చింది. అయ్యా, పోలవరం వచ్చాం అంటూ బండివాడి వేసిన కేకతో వీరభద్రం మేలుకొని రామేశంతో, ఇక లేవండి, మీ ఊరు చేరాము అన్నాడు. రామేశము కదలలేదు. వీరభద్రము అతన్ని నిద్ర లేపేందుకు ఒంటి మీద చెయ్యి వేసి ఉలిక్కిపడ్డాడు. అతని ఒళ్ళు మంచులా చల్లగా ఉన్నది. తర్వాత అతడి ఇల్లెక్కడో వెతికి తెలుసుకొని జరిగింది అతడి భార్యకు చెప్పాడు వీరభద్రం. ఏడాది క్రితం ఇల్లొదిలిపోయిన మనిషి నిర్జీవంగా ఇల్లు చేరటంతో రామేశం భార్య, కుమారుడు, కూతురు గొల్లుమన్నారు. వీరభద్రము వాళ్ళని ఊరడించి ఇల్లు చేరేసరికి తెల్లవారిపోయింది. బండి దిగబోతున్న వీరభద్రానికి రామేశం తనకు చూపించిన రాగయంత్రం కనబడింది. వీలు చూసుకొని దాన్ని రామేశం కుటుంబానికి చేర్చాలని అతడు దాన్ని తన దేవుడి మందిరంలో పెట్టాడు. ఆ రాత్రి వీరభద్రానికి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఒకటే పీడకలలు. ఆ కలల్లో అతడి చిన్ననాటి స్నేహితుడు కోదండపాని అతడితో, ఏరా భద్రం, ఈ మధ్య ఏమైనా నీకు నీ కొడుకి తగాదా ఏమైనా వచ్చిందా అని అడిగాడు. తగాదానా? అలాంటిదేం లేదే, ఎందుకలా అడుగుతున్నావు అని ప్రశ్నించాడు వీరభద్రం. నీ కొడుకు ఊళ్ళో అందరి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం కావాలని ప్రాధేయపడుతున్నాడు. నీ పరువును దృష్టిలో పెట్టుకుని ఈ సంగతి నీ చెవున వేద్దామనుకుంటున్నాను అన్నాడు కోదండపాణి. అతడు వెళ్ళిపోగానే వీరభద్రానికి కొడుకు కనిపించాడు. వీరభద్రము కోపంగా వాణ్ణి, నువ్వు ఊళ్ళో అడ్డమైన వాళ్ళందరినీ ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నావా అని ప్రశ్నించాడు. అవును, నాకేదైనా ఉద్యోగం కావాలి అన్నాడు కొడుకు బింకంగా. అలాంటి కర్మ నీకేం వచ్చింది? మన వ్యాపారం లక్షల్లో నడుస్తున్నది. ఉన్న ఒక్కడివి అది వదిలి ఏ దానయ్య దగ్గర నౌకరీ చేస్తావా అన్నాడు వీరభద్రం. దానయ్యో ధర్మయ్యో, నాకు ఉద్యోగం కావాలి అంతే అంటూ కొడుకు విసురుగా వెళ్ళిపోయాడు. వీరభద్రానికి చప్పున మెలకు వచ్చింది. ఎన్నడూ లేంది ఏమిటి పీడకలా అనుకుంటూ లేచి కూర్చొని చాలా బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు రాత్రి వీరభద్రానికి మరొక పీడకల వచ్చింది. సంగతేమంటే ఆయన భార్య బాగా స్థూలకాయురాలు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అనే ధోరణి ఆమెది. వైద్యుడు ఆమెను పరీక్షించి రోజుకు ఒక పూటే భోజనం చేయమని, రాత్రివేళ ఇన్ని పాలు తాగి ఊరుకోమని చెప్పి ఏవో మందులిచ్చాడు. అయితే వీరభద్రానికి వచ్చిన పీడకలలో ఆమె వంటగదిలో దీపం ముందు కూర్చొని వెండి కంచం నిండుగా అన్నం కూరలు వడ్డించుకొని ఆవురావురమంటూ తినేస్తున్నది. వీరభద్రం కోపంగా ఆమెను, ఏమిటి దయ్యపు తిండి, వైద్యుడేం చెప్పాడు అని అడిగాడు.
వీరభద్రం భార్య ఏమాత్రమూ తొణక్కుండా, రోజుకొక పూట తిండి తిని ఎవరైనా బతకగలరా? ఆయన వైద్యుడు కాదు, యమదూత. మీరు వెళ్ళి నిద్రపోండి అని కసిరింది. వీరభద్రము ఆ మాటలతో నిద్ర మేలుకొని, ఏమిటి పీడకలలు? నిన్న రాత్రి కొడుకు, ఈ రాత్రి భార్య, నాకేమైనా మతిపోతున్నదా? కాస్త తీరుబడి చూసుకొని గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి రావటం మేలు అనుకుంటూ తెల్లవార్లు మేలుకునే ఉన్నాడు. వీరభద్రానికి పీడకలల బాధ అంతటితో తీరలేదు. ఆ మర్నాటి రాత్రి కలలో కూతురు కోమలి ప్రత్యక్షమై ముఖంలో సిగ్గు, మాటల్లో మొండితనము కనబరుస్తూ, నాన్న, నేను ఎదిరింటి అబ్బాయిని పెళ్లి చేసుకోదలిచాను, వేగిర ముహూర్తం పెట్టించు అన్నది. అది విన్న వీరభద్రం నెత్తిన పిడుగు పట్టట్టయిపోయి, ఎదిరింటి అబ్బాయిని చేసుకుంటావా? నీకేమన్నా పిచ్చి పట్టలేదు కదా? ఆ అబ్బాయి ఏదో కుదరని వ్యాధితో ఎంతో కాలంగా బాధపడుతున్న సంగతి ఊరందరికీ తెలుసు అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటాను, విన్నావా అంటూ చప్పట్లు చరిచి వెళ్ళిపోయింది కోమలి. కల ముగియగానే వీరభద్రం వణుకుతూ లేచి కూర్చున్నాడు. తననేదో పీడకలల పిశాచి ఆవహించిందన్న నమ్మకం కలిగింది అతనికి. ఇక జాగు చేసి లాభం లేదు. ఉదయాన్నే బయలుదేరి గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి ఈ పీడకలల మర్మమేమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. సూర్యోదయంతోనే వీరభద్రము గురువుగారి ఆశ్రమానికి ప్రయాణం కట్టాడు. బయలుదేరబోయే సమయంలో అతడికి దేవుడి మందిరంలో దాచిన రామేశం రాగి యంత్రం జ్ఞాపకం వచ్చింది. అతడి గ్రామమైన పోలవరం మీదుగానే వీరభద్రం గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాలి. అతడు ఆ రాగి యంత్రాన్ని వెంట తీసుకుని బయలుదేరాడు. వీరభద్రము పోలవరం చేరి రామేశం ఇంటికి వెళ్ళాడు. రామేశం భార్య అతడికి మర్యాద చేసి తన భర్త ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పింది. మా అబ్బాయి 25 ఏళ్ళు వచ్చినా ఎక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక మా అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్థోమత మాకు లేదు. ఎదిరింటి అబ్బాయి కట్నం లేకుండా చేసుకుంటానని వస్తే అతడు అందంగా లేడని అభ్యంతరం చెబుతున్నది. 2 ఏళ్లుగా నాకు అన్నం చూస్తేనే యావగింపు కలుగుతున్నది. బాగా ఆకలి పుట్టి కంచం నిండా భోజనం చేయకపోతే నేనెంతో కాలం బతకలేనని ఆయన భయం. ఈ సమస్యలకు బెదిరి ఇల్లొదిలిపోయిన ఆయన ప్రాణాలతో తిరిగి ఇల్లు చేరలేదు అంటూ కళ్ళొత్తుకున్నది. రామేశం భార్య మాటలు వింటూనే వీరభద్రం తన పీడకలల మూల కారణమేమిటో గ్రహించాడు. రామేశం గృహ సమస్యలు తీరటానికి యోగి ఇచ్చిన బీజాక్షరాలు గల రాగి యంత్రము తన మీద ప్రభావం చూపించింది. వీరభద్రము రామేశం భార్యతో, అమ్మా, మీరు బాధపడకండి. మీ ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకునే ఒక యోగి ప్రసాదించిన రాగి యంత్రం ఒకటి తెచ్చాడు అని బండి ప్రయాణంలో దానిని రామేశం పోగొట్టుకున్న సంగతి చెప్పి, అమ్మా, ఎంతో ప్రభావం గల ఆ యంత్రం ఇదిగో, దీన్ని మీ దేవుడి మందిరంలో ఉంచండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంటూ దాన్ని ఆమెకిచ్చి ఆనందంగా తన గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు విభూతి మిశ్రుడి మానవత్వం. ఒకానొకప్పుడు చంపక దేశాన్ని విభూతి మిశ్రుడు అనే రాజు పరిపాలించేవాడు. నిజం చెప్పడంలో ఆయన సత్యహరిశ్చంద్రుడిని మించినవాడని చెప్పుకునేవారు. ఈ విషయము దేవలోకం దాకా పాకింది. ఒకనాడు దేవలోకంలో కొందరు దేవతలు సమావేశమై ఉండగా ఒకడు లేచి సమావేశ పెద్దతో, పూర్వం విశ్వామిత్రుడు అంతటివాడు హరిశ్చంద్రుడి సత్యసంధతను స్వయంగా పరీక్షించవలసి వచ్చింది. ఈ విభూతి మిశ్రుడు మహారాజు కావటం వలన తనను గురించి లేనిపోని గొప్పలు ఆపాదించుకుంటున్నాడని నా నమ్మకం. ఇతన్ని ఒకసారి పరీక్షకు గురి చేయటం బాగుంటుంది కదా అన్నాడు. ఇందుకు దేవతలందరూ సరేనని తమలో ఒకణ్ణి దూతగా చంపక దేశానికి పంపారు. ఆ దేవదూత సత్యమూర్తి అనే పేరు పెట్టుకొని మనుషుల మధ్య తిరుగుతూ నిజం చెప్పడంలో తనంతటి వాడు లేడని ప్రచారం చేసుకోసాగాడు. అందుకు రుజువులు కూడా చూపాడు. వాడొక రోజున ఒక గ్రామంలో 10 మందిని పిలిచి, ఏదో దివ్యశక్తి నా చెవులో నిత్యము ఎవరికీ తెలియని విశేషాలు చెబుతూ ఉంటుంది. ఆ ప్రకారము అదుగో
ఆ భూషయ్య ఇంటి పెరట్లో వేప చెట్టు కింద లంకె బిందెలున్నాయి అని చెప్పాడు. తవ్వి చూస్తే అక్కడ నిజంగానే లంకె బిందెలు ఉన్నాయి. దీనితో సత్యమూర్తిని ప్రజలు దైవంలా ఆరాధించసాగారు. ఎందరో అతడి వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారు. అయితే సత్యమూర్తి కొందరిని అంటరాని వాళ్ళంటూ తన వద్దకు రానిచ్చేవాడు కాదు. వాడు ప్రజలకు పాపాలు చేసిన మనిషి నరకానికి వెళ్ళడు, మరుసటి జన్మలో అంటరాని వాడిగా పుట్టి తన పాపాలకు శిక్ష అనుభవిస్తాడు. అంటరాని వాళ్లకు ఈ భూమి కారాగారం అని చెప్పాడు. చంపకరాజ్యంలో రాజు విభూతి మిశ్రుడు ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆ ప్రకారము దేశంలో జాతి మత కుల వివక్షతలు లేకుండా మనుషులందరూ సర్వమానవ సమానత్వాన్ని పాటించాలి. అలా పాటించిన వారు శిక్షార్హులు. విభూతి మిశ్రుడు క్రమంగా అన్ని దురాచారాలు పోగొట్టగలిగాడు. కానీ అంటరానితనాన్ని మాత్రం రూపుమాపడం కష్టంగా ఉన్నది. ఆయన శాసనం కారణంగానూ శిక్ష తీవ్రమైనది కావడం వలన ప్రజలు భయపడి బయటికి చెప్పకపోయినా మనసులో ఇంకా అంటరానితనాన్ని నమ్ముతూనే ఉన్నారు. దానికిప్పుడు సత్యమూర్తి ఉదంతం తోడైంది. అందువల్ల ప్రతి గ్రామంలోనూ మళ్ళీ అంటరాని వారిని వేరు చేయటం మొదలైంది. ఈ విషయము విభూతి మిశ్రుడికి తెలిసింది. ఆయన వెంటనే సత్యమూర్తిని తన వద్దకు రావలసిందిగా భటుడి ద్వారా ఆజ్ఞాపించాడు. నేను ప్రజాసేవ చేసుకునే తత్పురుషుణ్ణి. రాజుల ఆజ్ఞలకు బద్ధుడినై ప్రజలను విడిచి వెళ్ళలేను. రాజు నాతో మాట్లాడాలనుకుంటే నా దగ్గరకు రావటమే మంచిది అని సత్యమూర్తి రాజాజ్ఞను తెలియబరిచిన భటుడికి చెప్పాడు. విభూతి మిశ్రుడు ఇది విని సత్యమూర్తి సామాన్యుడు కాదని గ్రహించాడు. ఆయన వెంటనే బయలుదేరి సత్యమూర్తి ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమము ప్రజలతో క్రిక్కిరిసి ఉన్నది. అక్కడ ఒక రావి చెట్టు నీడలో చిన్న వేదిక మీద చిత్రాసనం వేసుకొని దానిపై పద్మాసనం వేసి కూర్చొని ఉన్నాడు సత్యమూర్తి. వాడి ముఖంలో దివ్య తేజస్సు ఉన్నది. విభూతి మిశ్రుడు వాడికి నమస్కరించలేదు. వాడు చిరునవ్వు నవ్వి, మహారాజునన్న అహంకారము నీలో ఎక్కువైంది. సత్పురుషులకు నమస్కరించాలని కూడా తెలీదా అని ప్రశ్నించాడు. ఇందుకు విభూతి మిశ్రుడు నవ్వి, మనుషుల్లో అంతరాలు సృష్టించేవారు సత్పురుషులు కానే కారు. అంటరానితనాన్ని సమర్థించే నీలాంటి వాళ్లకు నేను నమస్కరించలేను అన్నాడు. వెర్రివాడా, అంటరానితనాన్ని సమర్థిస్తున్నది నేను కాదు, మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు అంటరానితనాన్ని ప్రబోధిస్తూ సమర్థిస్తున్నాయి. అదే నేను ప్రజలకు చెబుతున్నాను అన్నాడు సత్యమూర్తి. మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు సత్ప్రవర్తనను సమర్థిస్తున్నాయి. జన్మను బట్టిగాక ప్రవర్తనను బట్టి కులమని చెబుతున్నాయి. సత్ప్రవర్తన కలవాడు నాస్తికుడైన గొప్పవాడని చెబుతున్నాయి. నీ బోటి స్వార్థపరులు వాటికి వక్ర భాష్యం చెబుతున్నారు. ఈ దేశపు రాజుగా చెబుతున్నాను, నీ తప్పు ఒప్పుకో అన్నాడు విభూతి మిశ్రుడు. సత్యమూర్తి విభూతి మిశ్రుడిని తీవ్రంగా చూసి, నాకు దివ్యశక్తులున్నాయని ఇప్పుడే రుజువు చేస్తాను చూడు అంటూ గాలిలోకి చేయి చాచి అద్భుతాలు సృష్టించాడు. అందరూ చూస్తుండగా అప్పటికప్పుడు పైనుంచి పాములు వర్షించి మరుక్షణమే చెరుకు గడలుగా మారిపోయాయి. వాడిని వాడు అక్కడున్న వారందరికీ పంచి తినమన్నాడు. అలాగే ఎక్కడి నుంచో గాండ్రిస్తూ పెద్ద పులి వచ్చి సత్యమూర్తి తాకగానే పిల్లిపిల్లగా మారిపోయింది. విభూతి మిశ్రుడు ఈ అద్భుతాలు కొన్ని చూశాక, నీ శక్తులు అద్భుతమైనవి కావచ్చు కానీ వాటిలో దివ్యత్వం లేదు. నీకే గనుక దివ్యశక్తులుంటే మనుషుల్లో అంటరానితనాన్ని సమర్థించవు. ఏదో దురూహతో నువ్వు నా దేశానికి వచ్చి అద్భుత శక్తులు ప్రదర్శించి ప్రజలకు అంటరానితనం గురించి అబద్ధాలు చెబుతున్నావు అన్నాడు. రాజా, చాలించు నీ వాచరత్వం అంటూ సత్యమూర్తి కళ్ళెర్ర చేసి, సత్యసంధతలో నేను హరిశ్చంద్రుణ్ణి మించినవాణ్ణి. ఇందుకు ఇక్కడ ఉన్న ప్రజలే సాక్ష్యం ఇవ్వగలరు అన్నాడు. నీ కోపానికి నేను భయపడను. ఈ ప్రజలు సాక్ష్యం ఇచ్చినా నేను నీ సత్యసంధతను నమ్మను. నన్ను నమ్మించడానికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి అన్నాడు విభూతి మిశ్రుడు. ఈ మాటలకు సత్యమూర్తి పెద్దగా నవ్వి, అయితే సరి, నా సత్యసంధతను రుజువు చేసి నీ కళ్ళు తెరిపించడానికి నేనొక ఉపాయం చెబుతాను.
ఆ ప్రకారము ఈ రోజంతా నువ్వు అంటరాని వాళ్ళ మధ్య గడుపు. ఆ పాప ఫలితం ఎలాగుంటుందో రాత్రి నీకు కలలో కనబడుతుంది. ఆ కల ఏమిటో రేపు ఉదయం ఈ జనం సమక్షంలో నువ్వు నాకు చెప్పాలి అన్నాడు. అలాగే చెబుతాను, అప్పుడు నీ కళ్ళు తెరుచుకోగలవు అన్నాడు విభూతిమిశ్రుడు తాపీగా. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు కానీ అబద్ధం చెప్పావో వెంటనే భయంకరమైన చర్మవ్యాధికి గురవుతావు అన్నాడు సత్యమూర్తి. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పినట్లు రుజువైతే అని ప్రశ్నించాడు విభూతిమిశ్రుడు. అప్పుడు నేను ఈ రాజ్యంలో ఒక్క క్షణం కూడా ఉండను, తక్షణం మాయమైపోతాను అన్నాడు సత్యమూర్తి. విభూతిమిశ్రుడు అక్కడి నుంచి బయలుదేరి అంటరాని వాళ్ళుండే చోటుకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి ఆయన మనస్సు కలత చెందింది. నా రాజ్యంలో మీరు మామూలు మనుషులుగా కాక జంతువుల్లా బ్రతుకుతున్నారు. రాజుగా నేనది సహించలేను. రేపటి నుంచి మీరందరూ నలుగురితో కలిసి మసులుతారు అన్నాడు ఆయన. అందుకు వాళ్ళు భయంగా, ప్రభు, మాకు బ్రతుకు అవమానంగా ఉన్నా మీ దయ వల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది. సత్యమూర్తి నిజంగానే దైవాంశ కలవాడని మాకు తోస్తున్నది. మా కారణంగా మీకెలాంటి ఇబ్బంది కలగకూడదు. మేము నిజంగానే శాపగ్రస్తులం. మమ్మల్ని ఇలాగే బ్రతకనివ్వండి అన్నారు. అయినా విభూతిమిశ్రుడు వినలేదు. ఆ రోజంతా ఆయన వాళ్లతో కలిసి స్నానపానాదులు చేశాడు. వాళ్ళు ప్రేమతో వండిపెట్టిన భోజనం తిని వాళ్ళ మధ్యనే పడుకొని నిద్రపోయాడు. పడుకోబోయే ముందు ఆయన తమ కులదేవతను స్మరించుకొని, అమ్మా, అన్నింటికీ మించి నా ప్రజలే నాకు ముఖ్యం. ఈ రాత్రి నాకు మంచి కల వచ్చేలా చెయ్యి అనుకున్నాడు. అయితే ఆ రాత్రి కలలో ఆయనకు ఒక దివ్య పురుషుడు కనిపించి, వెర్రి రాజా, అంటరానితనము భూలోకంలోనే నరకం సృష్టించడానికి స్వర్గవాసులు చేసిన ఏర్పాటు. ఎందుకంటే పాపులు ఎక్కువై నరకంలో చోటు లేకుండా పోయింది. నరక యాతనలు పాపులకు అంతగా బాధను కూడా కలిగించడం లేదు. అంటరానితనము నరకయాతనను మించినది. ఇది కలకాలం కొనసాగవలసిందే. ఈ శాసనాన్ని అతిక్రమించిన కారణంగా ఒక రోజంతా నువ్వు ఎడారి పాలై ఆకలి దప్పులతో అలమటిస్తావు. ఇంకెన్నడూ ఇలాంటి తప్పు చేయకు. రేపు ఈ నిజాన్ని ప్రజల ముందు వెల్లడిస్తే ఈరోజు నువ్వు చేసింది మొదటి తప్పుగా భావించి నిన్ను క్షమిస్తాను అని చెప్పాడు. ఒకవేళ నేను నా కల గురించి అబద్ధం చెబితే అని అడిగాడు విభూతిమిశ్రుడు. అప్పుడు నువ్వు భయంకరమైన చర్మవ్యాధికి గురై నీ రాజ్యంలోనే అంటరాని వాడివై అతి హీనమైన జీవితం గడుపుతావు. అదీగాక సత్యసంధతలో హరిశ్చంద్రుడికి సాటివాడివి. నీకు ముల్లోకాలలో గొప్ప కీర్తి వచ్చింది. ఇది నీకు పరీక్షా సమయం. ఈ పరీక్షలో విజయం సాధించి నీ కీర్తి ఆచంద్ర తారార్కం భూలోకంలో స్థిరపడేలా చేసుకో అన్నాడు దివ్యపురుషుడు. ఓ దివ్యపురుష, నేను మానవుణ్ణి. దైవత్వం నాలో మానవత్వాన్ని ప్రేరేపించాలి తప్ప నిరసించేలా చేయకూడదు. నాలో మానవత్వానికి అడ్డు తొలగే దైవత్వాన్ని నేను నమ్మను, లెక్క చేయను అన్నాడు విభూతిమిశ్రుడు. ఆ తర్వాత ఆయనకు మెలకువ వచ్చింది. వచ్చిన కలను ఆయన గుర్తు చేసుకొని, అమ్మా కులదేవత, నా ప్రజల క్షేమం కోరి అబద్ధం చెప్పడానికే నేను నిర్ణయించుకున్నాను. అందువల్ల వచ్చే భయంకరమైన చర్మవ్యాధిని భరించడానికి కూడా నేను సిద్ధం. కానీ నా వ్యాధి బయటకు కనిపించకుండా వరమియ్యి, అంతే చాలు అనుకొని మనసులో కులదేవతను ప్రార్థించాడు. మర్నాడు తెల్లవారుతూనే విభూతిమిశ్రుడు నదిలో స్నానం చేసి సత్యమూర్తి ఆశ్రమానికి వెళ్ళి వాడితో, రాత్రి నాకు కలలో శ్రీమన్నారాయణుడు కనిపించి అంటరానితనము మహాపాపమని, ఈ సత్యమూర్తి రాక్షసాంశ సంభూతుడని, రాక్షస మాయలతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పాడు అన్నాడు. అంతే, మరుక్షణము సత్యమూర్తి మాయమయ్యాడు. ప్రజలందరూ తమ రాజుకు జయ జయధ్వానాలు పలికారు. విభూతిమిశ్రుడిని ఎలాంటి చర్మవ్యాధి బాధించలేదు. ఆ రాత్రి ఆయనకి కలలో దివ్యపురుషుడు మళ్ళీ కనిపించి, కులదేవత, నీకు చెడ్డ కల రాకుండా ఆపలేకపోయినా ఆమెనే నమ్ముకొని ప్రజాక్షేమం కోసం ఇటు చర్మవ్యాధిని భరించేందుకు అటు ముల్లోకాల్లోనూ నీకున్న పేరును కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడ్డావు. నీ వంటి నిస్వార్థ ప్రభువు మానవత్వం ముందు, నా దైవత్వం ముందు వెలవెలపోయింది.
అంటరానితనము దేవుడు సృష్టించింది కాదు. నిన్ను పరీక్షించేందుకు అలా చెప్పవలసి వచ్చింది. ఈనాటి నుంచి నీ రాజ్యంలో సర్వ మానవ సమానత్వం నెలకొంటుంది అని చెప్పాడు. మరొక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు షావుకారు విరాళం. షావుకారు శివయ్యకు బాగా జబ్బు చేసింది. ఆయన వైద్యుడితో, ఈ మాయదారి జబ్బు వలన శరీర బాధతో పాటు బుద్ధికి కూడా నిలకడ లేకుండా పోతున్నది. చెప్పవలసింది చెప్పలేకపోతున్నాను, చెప్పకూడదు అనుకున్నది చెప్పేస్తున్నాను అన్నాడు. నిరాశపడకండి, నా శక్తి కొద్దీ ప్రయత్నించి మీ జబ్బు కుదురుస్తాను అన్నాడు వైద్యుడు. నిజంగానా? అలా చేశారంటే మీ వైద్యశాలకి 1,00,000 రూపాయలు విరాళమిస్తాను అన్నాడు షావుకారు. కొన్నాళ్ల వైద్యం తర్వాత షావుకారు జబ్బు నయమైపోయింది. ఒక రోజున వైద్యుడు ఆయన చూడటానికి వచ్చి, మీకొక సంగతి గుర్తు చేయదలిచాను. మీరు జబ్బులో ఉండగా నా వైద్యశాలకు 1,00,000 రూపాయలు విరాళమిస్తానన్నారు అన్నాడు. నిజమా? అసలు జబ్బే అది. చెప్పవలసింది చెప్పలేకపోవటం, చెప్పకూడదు చెప్పేయటం అన్నాడు షావుకారు. తెల్లబోవటం వైద్యుడి వంత అయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.